పాక్ టెర్రరిస్టులపై రాగురి, వారి దేశంలోనే వారిపై స్పాట్, 2020 నుంచి 20 మంది హతం వెల్లడించిన గార్డియన్ కథనం. ఆరోపణలు ఖండించిన భారత్. తప్పులేదబ్బా, మేము ఖండిస్తాం. మీరు పాకిస్తాన్ లో కాదు, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నా, యుఎస్ లో ఉన్నా, యూకేలో ఉన్నా, కెనడాలో ఉన్నా, ఆల్రెడీ ఎక్కడెక్కడ ఎవరెవరిని ఏసియాలో పోతారు, సైలెంట్ గా వేసేస్తున్నారు, వస్తున్నారు. మోడీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశాల్లో ముఖ్యంగా పాకిస్తాన్ లో భారత వ్యతిరేకులుగా భావిస్తున్న వారిని హతమార్చే కొత్త ధోరణి మొదలైందని బ్రిటన్ కు చెందిన గార్డియన్ పత్రిక వెల్లడించింది. 2020 నుంచి 2023 వరకు దాదాపు 20 మంది ఈ విధంగా ప్రాణాలు కోల్పోయారని, ఈ హత్యలు భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా పర్యవేక్షణలో జరిగాయని ఆరోపించింది. ఈ మేరకు భారత్ పాకిస్తాన్ నిఘా గూఢచార సంస్థల అధికారులతో గార్డియన్ ప్రతినిధి మాట్లాడి వివరాలు సేకరించినట్టు తెలిపింది. రా ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో పనిచేస్తుంది కాగా ఇటువంటి అనధికారిక ఆపరేషన్ల గురించి గతంలో రా వర్గాలు స్పందించేవి కావని, కానీ ఈసారి మాత్రం రా అధికారులు తమ ప్రతినిధితో వివరంగా మాట్లాడడం గమనార్హమని గార్డియన్లో పేర్కొంది. ఈ మేరకు ఇద్దరు రా అధికారులు ఉటంకిస్తూ 2019లో జరిగిన పుల్వామా దాడి అనంతరం రా వ్యూహం మారిందని, భారత వ్యతిరేక శక్తులు భారత్లో దాడికి దిగకముందే వారిని గుర్తించి నిర్మూలించడం అనే కొత్త పంతాను ఎంచుకున్నారని తెలిపింది. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్, రష్యా గూఢచార సంస్థ కేజీబీల నుంచి ఈ మేరకు స్ఫూర్తి తీసుకున్నామని, ఇటువంటి ఆపరేషన్లకు ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి ఆమోదం తప్పనిసరని సదరు అధికారులు చెప్పినట్లు ఈ కథనం వెల్లడించింది. 2018లో సౌదీ అరేబియా ప్రభుత్వ విమర్శకుడు జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్య కూడా తమను ఆలోచింపజేసిందని అధికారులు తెలిపారు. హత్య జరిగిన కొన్ని నెలల తర్వాత ప్రధాని కార్యాలయంలో రా ఉన్నత స్థాయి అధికారులు సమావేశమయ్యారు. సౌదీలు ఇటువంటి పని చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదని ఓ అధికారి ప్రశ్నించారు అని వెల్లడించారు. మరోవైపు గార్డియన్ ప్రతినిధి పాకిస్తాన్ గూఢాచార్య నిఘా సంస్థలతో కూడా మాట్లాడారు. 2020 నుంచి తమ దేశంలో ఈ తరహా హత్యలు జరుగుతున్నాయని, 2023లో వీటి సంఖ్య బాగా పెరిగిందని, ఆ ఒక్క ఏడాదిలోనే దాదాపు 15 మంది హత్యకు గురయ్యారని పాక్ వర్గాలు తెలిపాయి. అన్ని కూడా గుర్తులేని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో సంబంధించిన మరణాలేనని పేర్కొన్నారు. యుఏఈ కేంద్రంగా రా అధికారులు స్లీపర్ సెల్స్ ను ఏర్పాటు చేశారని, పాకిస్తాన్ నిరుపేద యువకులను చేరదీసి పెద్ద ఎత్తున డబ్బులను ఎరచూపి ఈ హత్యలకు పురమాయిస్తారని తెలిపారు. ఏం చెప్తాం, ఏం రాసిరది. ఈ హత్యల పరంపర ఈ ఏడాది నుంచి నిలిచిపోయింది. కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య, అమెరికాలో మరో ఖలిస్తానీ ఉగ్రవాది పన్ను హత్య కుట్ర నేపథ్యంలో అటు కెనడా ఇటు అమెరికా ప్రభుత్వాలు భారత్ ప్రమేయంపై బహిరంగంగా ఆరోపణలు చేశాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్లో లక్షిత హత్యలు నిలిపివేయాలని ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చాయని రా అధికారి ఒకరు వెల్లడించినట్టు గార్డియన్ పేర్కొంది. అయితే ఈ హత్యలతో ప్రమేయం లేదని, ఇది భారత వ్యతిరేక దుష్ప్రచారమని భారత విదేశాంగ శాఖ పేర్కొన్నట్టు గార్డియన్ తెలిపింది. అయితే ఇక్కడ ఒక విషయం ఉన్నది మిత్రులారా, మీరు గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి బైడెన్ గవర్నమెంట్ ఉన్నది. బైడెన్ పోయి ట్రంప్ గాని వచ్చిండా పబ్లిక్ గా మర్డర్లు జరుగుతాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? ఒకటి, ఇది ఇలాంటి వాళ్ళని అంటే ఎవరెవరైతే ఉగ్రవాదులని హత్యలు జరుగుతున్నాయో దీంట్లో నిజంగా భారత్ ప్రమేయం ఉందా లేదా అనేటువంటి విషయం పక్కన పెడితే, ఇలాంటి వాళ్ళ వల్ల ఒక్క భారతదేశానికే కాదు చుట్టుపక్కల చాలా దేశాలకు కూడా ముప్పు. ఇన్ఫాక్ట్ కెనడాలో వీళ్ళు సృష్టిస్తున్నటువంటి ఇబ్బందులు ఎన్ని అనేది మనం చూడొచ్చు. కెనడా ఒకటేంటి, ఇప్పుడు ఇవాళ యూరోపియన్ కంట్రీస్ లో కూడా ఎంత దారుణమైనటువంటి పరిస్థితి దిగజారుతున్నారు వాళ్ళని చూడొచ్చు. లిటరల్ గా ఆన్ రోడ్స్ చాలా మందిని రేప్స్ జరుగుతున్నాయి, ఆడవాళ్ళ మీద చాలా బలాకృత్యాలు జరుగుతున్నాయి. ట్రైన్లలో కానీ వాళ్ళ ఇంటి డోర్లు పగలగొట్టి ఇళ్లలోకి వెళ్ళి ఆ షాపుల ధ్వంసాలు కావచ్చు, ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే వాళ్ళ లీడర్లని వేసేయాలి ఫస్ట్. అది ఎవరు చేసినా, భారతే కాదు అది ఎవరు చేసినా సరే మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సినటువంటి టైం ఇది. అవును. పాక్ టెర్రరిస్టులపై రాగురి, వారి దేశంలోనే వారిపై స్పాట్, 2020 నుంచి 20 మంది హతం వెల్లడించిన గార్డియన్ కథనం. ఆరోపణలు ఖండించిన భారత్. తప్పులేదబ్బా, మేము ఖండిస్తాం. మీరు పాకిస్తాన్ లో కాదు, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నా, యుఎస్ లో ఉన్నా, యూకేలో ఉన్నా, కెనడాలో ఉన్నా, ఆల్రెడీ ఎక్కడెక్కడ ఎవరెవరిని ఏసియాలో పోతారు, సైలెంట్ గా వేసేస్తున్నారు, వస్తున్నారు. మోడీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశాల్లో ముఖ్యంగా పాకిస్తాన్ లో భారత వ్యతిరేకులుగా భావిస్తున్న వారిని హతమార్చే కొత్త ధోరణి మొదలైందని బ్రిటన్ కు చెందిన గార్డియన్ పత్రిక వెల్లడించింది. 2020 నుంచి 2023 వరకు దాదాపు 20 మంది ఈ విధంగా ప్రాణాలు కోల్పోయారని, ఈ హత్యలు భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా పర్యవేక్షణలో జరిగాయని ఆరోపించింది. ఈ మేరకు భారత్ పాకిస్తాన్ నిఘా గూఢచార సంస్థల అధికారులతో గార్డియన్ ప్రతినిధి మాట్లాడి వివరాలు సేకరించినట్టు తెలిపింది. రా ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో పనిచేస్తుంది కాగా ఇటువంటి అనధికారిక ఆపరేషన్ల గురించి గతంలో రా వర్గాలు స్పందించేవి కావని, కానీ ఈసారి మాత్రం రా అధికారులు తమ ప్రతినిధితో వివరంగా మాట్లాడడం గమనార్హమని గార్డియన్లో పేర్కొంది. ఈ మేరకు ఇద్దరు రా అధికారులు ఉటంకిస్తూ 2019లో జరిగిన పుల్వామా దాడి అనంతరం రా వ్యూహం మారిందని, భారత వ్యతిరేక శక్తులు భారత్లో దాడికి దిగకముందే వారిని గుర్తించి నిర్మూలించడం అనే కొత్త పంతాను ఎంచుకున్నారని తెలిపింది. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్, రష్యా గూఢచార సంస్థ కేజీబీల నుంచి ఈ మేరకు స్ఫూర్తి తీసుకున్నామని, ఇటువంటి ఆపరేషన్లకు ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి
స్థాయి ఆమోదం తప్పనిసరని సదరు అధికారులు చెప్పినట్లు ఈ కథనం వెల్లడించింది. 2018లో సౌదీ అరేబియా ప్రభుత్వ విమర్శకుడు జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్య కూడా తమను ఆలోచింపజేసిందని అధికారులు తెలిపారు. హత్య జరిగిన కొన్ని నెలల తర్వాత ప్రధాని కార్యాలయంలో ఉన్నత స్థాయి అధికారులు సమావేశమయ్యారు. సౌదీలు ఇటువంటి పని చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదని ఓ అధికారి ప్రశ్నించారు అని వెల్లడించారు. మరోవైపు గార్డియన్ ప్రతినిధి పాకిస్తాన్ గూఢాచార్య నిఘా సంస్థలతో కూడా మాట్లాడారు. 2020 నుంచి తమ దేశంలో ఈ తరహా హత్యలు జరుగుతున్నాయని, 2023లో వీటి సంఖ్య బాగా పెరిగిందని, ఆ ఒక్క ఏడాదిలోనే దాదాపు 15 మంది హత్యకు గురయ్యారని పాక్ వర్గాలు తెలిపాయి. అన్ని కూడా గుర్తులేని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో సంబంధించిన మరణాలేనని పేర్కొన్నారు. యుఏఈ కేంద్రంగా అధికారులు స్లీపర్ సెల్స్ ను ఏర్పాటు చేశారని, పాకిస్తాన్ నిరుపేద యువకులను చేరదీసి పెద్ద ఎత్తున డబ్బులు ఎరజూపి ఈ హత్యలకు పురమాయిస్తారని తెలిపారు. ఏం చెప్తాం, ఏం రాసిరది. ఈ హత్యల పరంపర ఈ ఏడాది నుంచి నిలిచిపోయింది. కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య, అమెరికాలో మరో ఖలిస్తానీ ఉగ్రవాది పన్ను హత్య కుట్ర నేపథ్యంలో అటు కెనడా ఇటు అమెరికా ప్రభుత్వాలు భారత్ ప్రమేయంపై బహిరంగంగా ఆరోపణలు చేశాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్లో లక్షిత హత్యలు నిలిపివేయాలని ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చాయని అధికారి ఒకరు వెల్లడించినట్టు గార్డియన్ పేర్కొంది. అయితే ఈ హత్యలో తమ ప్రమేయం లేదని, ఇది భారత వ్యతిరేక దుష్ప్రచారం అని భారత విదేశాంగ శాఖ పేర్కొన్నట్టు గార్డియన్ తెలిపింది. అయితే ఇక్కడ ఒక విషయం ఉన్నది మిత్రులారా, మీరు గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి బైడెన్ గవర్నమెంట్ ఉన్నది. బైడెన్ పోయి ట్రంప్ గాని వచ్చిండా పబ్లిక్ గా మర్డర్లు జరుగుతాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఒకటి ఇది ఇలాంటి వాళ్ళని, అంటే ఎవరెవరైతే ఉగ్రవాదులని హత్యలు జరుగుతున్నాయో దీంట్లో నిజంగా భారత ప్రమేయం ఉందా లేదా అనేటువంటి విషయం పక్కన పెడితే, ఇలాంటి వాళ్ళ వల్ల ఒక్క భారతదేశానికే కాదు చుట్టుపక్కల చాలా దేశాలకు కూడా ముప్పు. ఇన్ఫాక్ట్ కెనడాలో వీళ్ళు సృష్టిస్తున్నటువంటి ఇబ్బందులు ఎన్ని అనేది మనం చూడొచ్చు. కెనడా ఒకటి ఏంటి, ఇప్పుడు ఇవాళ యూరోపియన్ కంట్రీస్ లో కూడా ఎంత దారుణమైనటువంటి పరిస్థితి దిగజారుతున్నారు వాళ్ళని చూడొచ్చు. లిటరల్ గా ఆన్ రోడ్స్ చాలా మందిని రేప్స్ జరుగుతున్నాయి, ఆడవాళ్ళ మీద చాలా బలాకృత్యాలు జరుగుతున్నాయి. ట్రైన్లలో కానీ వాళ్ళ ఇంటి డోర్లు పగలగొట్టి ఇళ్లలోకి వెళ్ళి ఆ షాపుల ధ్వంసాలు కావచ్చు, ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే వాళ్ళ లీడర్లని వేసేయాలి ఫస్ట్. అది ఎవరు చేసినా, భారతే కాదు అది ఎవరు చేసినా సరే మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సినటువంటి టైం ఇది. అవును, ఒకసారి కాలోజీ టీవీ లైవ్ను చూస్తున్న వాళ్ళు దయచేసి లైవ్ను లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన కోరుతా ఉన్నాం మిత్రులారా. రైట్గా కామెంట్ చదివేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మనం. చాలానే వచ్చినాయి ఇవాళ. ప్రతిపక్ష హోదాలో సక్సెస్ కాదు, ప్రజాపాలనలో సక్సెస్ కావాలి అంటూ శివశంకర్ గారు చెప్తున్నారు. కేసీఆర్ ప్రజాపాలనలో సక్సెస్ కాడు ఈనాటికి కూడా, అందుకే ఆయన ఎప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉంచాలి, ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అది కేసీఆర్ వల్లనే సాధ్యం. అందుకే కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం ఎప్పుడు కూడా జీవితాంతం